ఆ రోజుల్లో రాజుల వాళ్ళు ఈ కమ్యూనిటీ వాళ్ళని పిలిపించి పుట్టబోయే పిల్లలకి అంటే మదర్స్కి స్పెషల్గా బ్లెస్సింగ్స్ ఇప్పించేవాళ్ళు. దేవుడు వీళ్ళకి ఒక స్పెషల్ పవర్స్ ఇచ్చాడు, వీళ్ళు బ్లెస్ చేస్తే ఆ ఫ్యామిలీలో చాలా డబ్బులు వస్తాయి, చాలా ఆనందం, మంచి హెల్త్ ఉంటుంది అని నమ్మేవాళ్ళు. ఇది ఈ రోజుల్లో కూడా కొద్ది గొప్ప ఫాలో అవుతుంది, కానీ అంత రెస్పెక్ట్ఫుల్గా అవ్వట్లేదు. బట్ ఆ రోజుల్లో రాజుగారి దర్బార్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ హోల్డ్ చేసే కమ్యూనిటీ వీళ్ళు. అలానే కొన్ని జనరేషన్స్తో పాటు ఈ కమ్యూనిటీ అనేది డెవలప్ అయింది. అంటే వీళ్ళు పుట్టడానికి గల రీజన్ ఏంటంటే అగైన్ మందే తప్పు. యాజ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ మనలో ఒక జెనెటిక్ మోడిఫికేషన్ అవడం వల్ల ఈ జరాస్ పుడతారు. అలానే చాలా కాలాలు గడిచిన తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు. 1871లో బ్రిటిష్ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అని ఒక యాక్ట్ స్థాపించి వీళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్, అంటే వీళ్ళకి ఇంకా వేరే పని లేదు, వీళ్ళు కావాలని ఇలాంటి పనులు చేసేవాళ్ళు, వీళ్ళకి ఇది ఒక అలవాటు అయిపోయింది అని చెప్పి వాళ్ళని బ్యాన్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వైట్ సుప్రీమసీ ఎప్పటికి కూడా వాళ్ళు చెప్పిందే ప్రపంచం, వాళ్ళు నమ్మిందే నిజం అంటారు.